నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వచ్చే ఎన్నికలపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫోకస్ పెట్టారు. విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటిస్తోన్న బాలకృష్ణ మండలాల వారీగా టీడీపీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. లేపాక్షి మండలం పార్టీ నాయకులతో సమావేశమైన బాలకృష్ణ తాజా పరిస్థితులపై సమీక్షించారు. టీడీపీ కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడిన బాలకృష్ణ స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఏపీలో వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ పార్టీ శ్రేణుల్లో భరోసా కల్పించారు. బాలకృష్ణ పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు బాలకృష్ణను ఓడించేందుకు మంత్రి పెద్దిరెడ్డి టీం రంగంలోకి దిగింది. టీడీపీలో అసంతృప్తితో ఉన్న నేతలను వైసీపీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ టీడీపీ పోటాపోటీ సమావేశాలతో హిందూపురం రాజకీయం మరింత వేడెక్కింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి జగదీష్ అడిగి తెలుసుకుందాం. జగదీష్, చెప్పండి, బాలకృష్ణ పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది అంటున్నారు. అంటే ఏ విధంగా ఆయన కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తున్నారు? అక్కడ రాజకీయ హీట్ ఎలా ఉంది? అరుణ, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిన్నటి నుంచి ఈ రోజు 2 రోజుల పాటు హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. చిలమత్తూరు మండలము అలాగే లేపాక్షి మండలంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో 1-to-1 గా సమీక్ష చేస్తూ నిన్న చిలమత్తూరు మండలంలోని మొత్తం పంచాయతీలన్నిటి కూడా 1-to-1 నాయకులు కార్యకర్తలతో 1-to-1 సమావేశం చేసి ఇన్ని సమస్యలేంటి, సమస్యలన్నీ కూడా పరిష్కరిద్దాము, ఏమన్నా నా దృష్టికి తీసుకురండి, మీతో నేను మీ అంటే ఉండి మీ సమస్యలన్నీ కూడా తీరుస్తా అంటూ కూడా వాళ్ళకి భరోసా కలిగింది. ఈ నేపథ్యంలోనే అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, మన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేద్దామని కూడా నాయకులకు కార్యకర్తలకు భరోసా ఇవ్వడంతో నాయకులు కూడా కొంచెం జోష్ పెంచిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు లేపాక్షి మండలంలోని 6 పంచాయతీలతో పాటు నాయకులు, టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా కొంతమంది నాయకులు మా మండలంలో మా పంచాయతీలో కూడా వర్క్లన్నీ మిగిలిపోయి, రోడ్లు ఎక్కడ సరిగా వేయట్లేదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చినట్టు కూడా సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలోని మన ప్రభుత్వంలో చేశాము, వచ్చేది కూడా మన ప్రభుత్వమే అని, దాంతోపాటు మీ సమస్యలన్నీ కూడా రోడ్లు వేసేది మొత్తం మీకు ఇంకా ఏం సమస్యలన్నీ కూడా తీరుస్తామన్నట్టు కూడా నాయకులకు కార్యకర్తలకు భరోసా కల్పించినట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం బాలకృష్ణ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరి వెళ్తున్నట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అటు హిందూపురం నియోజకవర్గం మీద వైఎస్ఆర్ పార్టీ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. ఖచ్చితంగా ఈసారి హిందూపురంలో వైసీపీ పార్టీ జెండా ఎగరవేయాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అతను ఇవ్వడంతో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అక్కడే 25, 26, 2 రోజుల పాటు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించి అక్కడ నాయకులు టీడీపీ సెకండ్ స్థాయి నాయకులతో సమావేశమై పార్టీలోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నట్టు కూడా అక్కడ వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనుక ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ ఈ రోజు సమీక్ష 2 రోజుల పాటు సమీక్ష నిర్వహించడం, అలాగే మంత్రి పెద్దిరెడ్డి కూడా అక్కడ సమీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో హిందూపురం రాజకీయం హీటెక్కిందని చెప్పొచ్చు. అరుణ. రైట్ జగదీష్, థ్యాంక్ యూ.